జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఒక పచ్చి నిజం బయటపడిపోయింది ఇంతకు ఈ వక్ఫ్ బోర్డు ఆస్తుల సంఖ్య ఎంతలో తెలిసినా మీకు ఈ న్యూస్ ఒకసారినండి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోతారు అట్లే వీళ్ళు ఎంత దగులుబాజీలో ఎంత డెకాయిట్లో దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది సరే ఇక పాయింట్కి వస్తే వక్ఫ్ బోర్డును 1913లోనే స్థాపించారన్నమాట ఎప్పుడు అప్పటికి మన దేశానికి స్వాతంత్రం రాల అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఈ వక్ఫ్ బోర్డుని అయితే స్థాపించారు అయితే ఆ రోజుల్లోనే ఈ వక్ఫ్ బోర్డులు అనేక అక్రమాలకు పాల్పడుతూ ఉన్నాయంట దీంతో ఆనాడు బ్రిటిష్ వాళ్ళే ఈ వక్ఫ్ బోర్డుకు ముక్కుతాడేసేదానికి 1923లో మరొక చట్టాన్ని రూపొందించారు దీన్నే వక్ఫ్ బోర్డు ముస్లమాన్ చట్టం అని అంటారనమాట ఈ చట్టం ప్రకారం సెంట్రల్ వక్ఫ్ బోర్డు అనేది కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది అంటే వక్ఫ్ బోర్డులు ఇక ప్రభుత్వ కంట్రోల్లోనే ఉంటాయన్నమాట సరే ఆ తర్వాత మన దేశానికి స్వాతంత్రం వచ్చింది ఈ బ్రిటిష్ వాళ్ళలో తెలకొక్కలను తరిమేసినాము స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ముస్లింల కోసం ఒక 2 భాగాలు ఇచ్చేసినాం మీకు ఇక్కడ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినాలి ఈ పాయింట్ 2 భాగాలు ఇచ్చేది ఏందని చెప్పి మీరు అనుకుంటారు ఇప్పుడు వచ్చేసి మన దేశం మత ప్రాతిపదికన విడిపోయింది హిందూ దేశంగా భారతదేశము ముస్లిం దేశంగా పాకిస్తాన్ అని కానీ పాకిస్తాన్లో 2 భాగాలు అనమాట ఒకటి వచ్చేసి పాకిస్తాను మన కాశ్మీర్ పైన ఉంటుంది ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంటుంది చూసారా ఇది కూడా పాకిస్తాన్లో భాగమే అప్పట్లో మీకు అర్థమవుతుందా ఇది కూడా పాకిస్తాన్లోనే భాగమే కానీ ఈ పాకిస్తాన్ వాళ్ళు ఈ బంగ్లాదేశీల మీద చేస్తున్నటువంటి దారుణాలను దాష్టికాలను మనం గుర్తించి మనం గ్రహించి వాళ్ళు వచ్చి మన కాళ్ళలో పెట్టుకొని బ్రతిలాడితే కాపాడండి మహాప్రభు అని చెప్పేసి ఆ పాకిస్తాన్ వాళ్ళు కొట్టి వాళ్ళ మీద యుద్ధం చేసి ఈ బంగ్లాదేశ్ వాళ్ళకి మనం స్వాతంత్రం ఇప్పించాం అర్థమవుతుంది పాయింట్ అర్థమైంది కదా అది అయితే ఈ స్వాతంత్రం వచ్చినప్పుడు చాలామంది ముస్లింలు అప్పుడు ఈ పాకిస్తాన్కు ఈ బంగ్లాదేశ్కి వెళ్ళిపోయినారన్నమాట అలాంటప్పుడు భారత ప్రభుత్వం ఏం చేయాలా ఏది వక్ఫ్ బోర్డు విషయంలో ఖచ్చితంగా రద్దు చేయాలా ఎప్పుడు అది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏర్పడింది కదా అది కాబట్టి దాన్ని రద్దు చేసేయాలా ఇంకా దాంతో మనకు అవసరం ఉన్నది వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చే భాగం వాళ్ళకి ఇచ్చినాము ఏది ఈ పాకిస్తాను ఈ బంగ్లాదేశ్ వెళ్ళిపోయినాయి అది ఎందుకంటే బంగ్లాదేశ్ నేను ఎందుకంటానంటే మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నా ఇది అప్పుడు పాకిస్తాన్లోనే భాగం కదా వాళ్ళకి ఇచ్చే భూభాగం వాళ్ళకి ఇచ్చేసినాం కాబట్టి ఆ వక్ఫ్ బోర్డు రద్దు చేయాలా కానీ అప్పుడున్నటువంటి ఈ చీచీ నెహ్రూ ప్రభుత్వం ఏం చేసింది తెలిసిన ఈ వక్ఫ్ బోర్డును రద్దు చేయకపోగా ఈ వక్ఫ్ బోర్డును ప్రభుత్వ నియంత్రణ నుంచి తొలగించారయా అంటే వాళ్లకు విపరీతమైన స్వేచ్ఛను ఇచ్చేశారు దీంతో ఈ వక్ఫ్ బోర్డు ఆడింది ఆట పాడింది పాటగా అయిపోయింది ఇకపోతే 1995లలో ఈ వక్ఫ్ బోర్డుకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని అధికారాలను కట్టబెట్టింది దీంతో ఈ వక్ఫ్ బోర్డు ఒక రియల్ ఎస్టేట్ సంస్థ మాదిరిగా ఈ హిందువుల ఆస్తులను భూములు అన్నింటిని కూడా స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది ఇకపోతే మళ్ళీ 2013లో ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డుకు మరిన్ని అధికారాలను కట్టబెట్టింది దీంతో అప్పటి వరకు ఒక రియల్ ఎస్టేట్ సంస్థలా ఉన్నటువంటి ఈ వక్ఫ్ బోర్డు తర్వాత ఒక మాఫియాలా తయారైపోయింది నాకేం ఇదా నాదే అదో అది ఆ బిల్డింగా నాదే ఆ ఊరా నాదే ఏ చూస్తే అదల్లా నాదే అన్నమాట ఆ మాదిరిగా వాళ్ళు ఇష్ట ప్రకారం తయారైపోయినారు అదేమి అంటే ఊరినైనా ఇదంతా ముందు ఇది మొఘలాయల పాలనలో ఉన్నది అసలు ఈ దేశమే మాది ఈ ఔరంగజేబు వచ్చి పనుకున్నాడు అదో అక్బర్ వచ్చేసి ఆడొచ్చి ఇంకేదో చేసిపోయినాడు అని చెప్పేసి వీళ్ళ ఇష్ట ప్రకారం కాకమ్మ కబుర్లని చెప్తా మన దేశంలో ఉన్నటువంటి భూములను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు ఎంత దారుణం నిజంగా తప్పు వాళ్ళది కాదు తప్పు వచ్చే తప్పంతా మందే ఎందుకంటే మన చేతగాంతనము మన నిర్లక్ష్యము మన స్వార్థము మన 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 పొరంబోక చేష్టల వల్ల వాళ్ళు ఆ విధంగా తయారైనారు కానీ ఎవరైనా కానీ ఊరే ఎందుకు ఇవ్వాలరా మీకు అసలు మీకు ఏం హక్కు ఉన్నదిరా ఆ రోజు దేశాన్ని విభజించినప్పుడు మీకు ఆల్రెడీ ఇచ్చినాం కదా ఒక మొక్క వేసాం కదా మేము మొఖానా ఏమంటారా అలాంటప్పుడు మళ్ళీ మీకు మీ నాయనది మీ అబ్బగారు సొత్తు ఆడాది మీకు ఏదన్నా ఉంటే ఆ బంగ్లాదేశ్లోనో ఆ పాకిస్తాన్లో ఉంటుంది మీరు కావాలంటే ఆడు దొబ్బిచ్చని చెప్పేసి వీళ్ళు మాట్లాడినారా మాట్లాడాల కాబట్టి కేవలం నాయకులది కాదు ప్రజలది కూడా తప్పే ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళే కదా అధికారంలో ఉన్నిందా వాళ్ళు అన్ని తప్పులు చేస్తానే కానీ మేము ఎవరు వాళ్ళకి ఓట్లు వేయమనింది తప్పు ఎవరిది ఈ తప్పులు అందరికీ భాగస్వామ్యం ఉండాలి కాబట్టి ఈరోజు మనం అనుభవిస్తున్నాం అది సరే ఇక ఈ వక్ఫ్ బోర్డు కోరలు పీకడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమైపోయిందా అర్థమైందా మొత్తంగా 50 సవరణలు చేస్తా ప్రభుత్వ ఆధీనంలో ఈ వక్ఫ్ బోర్డులు ఉండేటట్టు కొత్త బిల్లును కూడా తీసుకొచ్చారు ప్రస్తుతం
ఈ బిల్లును ఈ జాయింట్ పార్లమెంట్ కమిటీ ముందు పెట్టారు. తర్వాత మీరు కూడా ఏమంటారు, ఈ జాయింట్ పార్లమెంట్ కమిటీ ఈ బిల్లును కూడా పాస్ చేసింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును చట్టంగా రూపొందించున్నారనమాట. అయితే అసలు ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉత్తరప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి అన్న విషయం పైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు 700 మంది అధికారులతో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని వేశారు. జాగ్రత్తగా వినాలి మీరు ఈ పాయింట్. వీళ్లకు అసలు ఉత్తరప్రదేశ్లో ఎవరు ఈ 700 మంది అధికారులకు ఉత్తరప్రదేశ్లో ఎన్ని వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి పత్రాలు ఉన్నాయా, లేకపోతే వాటిని వక్ఫ్ బోర్డు ఎవరి నుంచైనా అక్రమంగా బలవంతంగా లాక్కునిందా అన్న విషయాలపైన ఆ కమిటీని అయితే నియమించారు. ఇకపోతే ఈ కమిటీ విచారణలో దిమ్మ తిరిగిపోయే వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చాయి. అవి ఏంటి అయ్యా అంటే, ఉత్తరప్రదేశ్లో మొత్తంగా 14,000 హెక్టార్ల భూమిని ప్రస్తుతం ఈ వక్ఫ్ బోర్డు అయితే ఆధీనంలోకి తీసుకునింది. కానీ వాటిలో 11,700 హెక్టార్ల స్థలం అటు ప్రభుత్వానిదో లేకపోతే ఇటు హిందువులకు సంబంధించిన భూములో ఉన్నాయంట. అంటే వక్ఫ్ బోర్డు కింద ఉన్నటువంటి మొత్తం భూములలో 78% భూములు ప్రభుత్వానియా లేకపోతే హిందువులయా సంబంధించినటి అంట. ఈ 11,700 హెక్టార్ల భూములకు సంబంధించినటువంటి పత్రాలు ఏవి కూడా ఈ వక్ఫ్ బోర్డు దగ్గర లేవంటయ్యా. అదేమయ్యా అంటే, నేను ఇందాక చెప్పినా కదా, మా బాబు వచ్చాడు, ఏడ పడుకున్నాడు, మా ఔరంగజేబు వచ్చాడు, ఆడ దుక్కి దున్నాడు. అర్థం అవుతుంది మీకు, నేను ఎటు చెప్తాను ఆ మాదిరిగా. అంటే ఏదంటే అర్థం పర్థం లేని మాటలన్నీ మాట్లాడి ఆ భూములన్నీ కూడా దొబ్బుకుంటున్నారు. దీంతో ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలను, అందులోని అసలు నిజాలను ఉత్తరప్రదేశ్ అధికారులు 2 ట్రక్కులకు సరిపడినన్ని ఫైల్స్ తయారు చేశారంటే 700 మంది కలిసి ప్రస్తుతం ఆ ఫైల్స్ను యోగి ప్రభుత్వం జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించింది. ఇక వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు పాస్ కాగానే ఆ 11,700 హెక్టార్ల స్థలాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోండి. మొత్తంగా ఆ 11,700 హెక్టార్ల స్థలంలో ఏ ఒక్క సెంటు భూమిని కూడా వదలకుండా మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఉండదంట. ఈ విధంగా వక్ఫ్ బోర్డు ఆస్తులపైన నిజాలను తెలియజేసేందుకు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఇటువంటి కమిటీలు నియమించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. నిజాయితీగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల. లేకపోతే ఈ దారుణాలు ఒకసారి గమనించండి, గుర్తించండి. ఆ సామాన్య ప్రజలను, హిందువులను కాపాడండి. లేకపోతే ఈ వక్ఫ్ బోర్డు రాక్షస కోరలకైతే బలైపోతారు. ఈ విధంగా చేస్తేనే నిజాలన్నీ బయటకు వస్తాయి. ఈ విధంగా దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని కూడా నేను ఈ న్యూస్ ద్వారా కోరుకుంటున్నా. మిత్రులారా, చూడండి, గమనించండి. మనకు తెలియకుండానే మన వెనక ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో. ఈరోజు మీరు బాగుండొచ్చు, నేను బాగుండొచ్చు, రేపు వచ్చి ఇదే వక్ఫ్ బోర్డు నీ ఇంటినో లేకపోతే నీ భూమినో నీ ఆస్తినో ఇది నాదిగినంటే అంతే. అప్పుడు ఆ రోజు నువ్వు రోడ్డు మీద పడాల్సిందే, నీకు న్యాయం జరగదు. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఈ భూ కబ్జాదారులు ఇటోళ్ళు అంతా కూడా మాఫియా వాళ్ళు. అంతకంటే దారుణమైన సంస్థ ఇది వక్ఫ్ బోర్డు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా మనం ఎదిరించాల్సిందే, ఎదిరించి నిలబడాల్సిందే. ఇటువంటి వాళ్లకు భారతదేశంలో చోటు లేదు, ఏమంటారా? కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ రావాలా, ప్రతి ఒక్కరి ఆలోచనలో కూడా మార్పు రావాలా. ఆ విధంగా రావాలంటే ఇటువంటి నిజాలు, నగ్న సత్యాలు ప్రతి ఒక్కరికి తెలియాలా. తెలిసే విధంగా ప్రతి ఒక్కరూ ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఏ మాత్రం మీరు మిస్ చేయొద్దు. ఇది మీ బాధ్యతగా తీసుకోండి. ఈ న్యూస్ మీరు వింటున్నారంటే ఖచ్చితంగా మీరు కనీసం ఒకరిగా 10 మందిగా 100 మందిగా 1000 మంది ఉండే గ్రూపులోనే మీరు షేర్ చేయాలా. షేర్ చేస్తే కనీసం మీ వల్ల నలుగురులైనా కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. మనమే కత్తులు పట్టుకొని కటార్లు పట్టుకొని యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. కనీసం నలుగురిలో మార్పు తీసుకురాగలిగితే చాలు. అర్థమైందా? అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్కి సంబంధించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో మాట అడుగుతున్నా, ప్లీజ్, ఎన్నిసార్లు అడిగినా కూడా చాలామంది తక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తారు మన ఛానల్లో. కాబట్టి ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.